రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు దయాల నారాయణ ఆధ్వర్యంలో హలో మాదిగా చలో హైదరాబాద్ లక్ష డప్పులు వేల గొంతుకల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఫిబ్రవరి 7న జరిగే లక్ష డప్పులు వేల గొంతుకలు భారీ సంస్కృత ప్రదర్శనను విజయవంతం చేయాలని మాదిగ మరియు మాదిగ ఉపకులాలు అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దపల్లి మురళి, సింగరపు గంగరాజం, తీరె లింగం, తవనపల్లి శంకర్, దాసరి గంగరాజం, బొడ్డు మల్లేశం, దయాల పెద్దులు, కట్కూరి దాసు, దయాల రమేష్, అక్కనపల్లి శ్రీనివాస్, నేరల శ్రీనివాస్, శవనపల్లి చిన్నారెడ్డి, బోయినగిరి లక్ష్మీరాజ్యం, మనాల గంగారెడ్డి, నరేందర్, మల్లయ్య, మునిందర్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ మాదిగ విద్యార్థులకు జై మాదిగ, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని చాగలి ఆయలమ్మ విగ్రహం వద్ద ఆయలమ్మ స్ఫూర్తితో మందకృష్ణ గారు చేస్తున్నటువంటి ఉద్యమాలు, అనేక ఉద్యమాలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 7వ తారీఖు నాడు హైదరాబాద్ నడిబొడ్డున ఇక్కడ నుండి ఎల్బీ స్టేడియం నుండి పెద్ద అంబేద్కర్ టార్చ్ వరకు ర్యాలీ ఉంటుంది డప్పు సప్పులతో. ఆ ర్యాలీని విజయవంతం చేసిన కొరకు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇంటికి ఒక మనిషి సంఘాలొక్క తప్ప అనే నినాదంతో ప్రతి ఊరు నుండి ప్రతి యువకుడు కానీ ప్రతి మాదిగ బిడ్డ భారీ ఎత్తులో తరలి వెళ్తున్నాము. ఇట్టి ప్రోగ్రాన్ని విజయవంతం చేసుకొని వర్గీకరణ ఫలితాలను అతి త్వరలో మేము అందుకుంటామని ఆశిస్తూ మందకృష్ణ గారు చేస్తున్నట్టు ప్రతి ఉద్యమానికి మేము సహకారాలు చేస్తూ అతని వెన్నుదంటి ఉంటామని తెలియజేస్తున్నాం. జై మాదిగ.